రైట్. అటు ఆంధ్రప్రదేశ్ను కూడా వరుణుడు వీడడం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతోంది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 48 గంటల్లో ఉత్తర తీరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా అల్పపీడనం కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు రేపు కోస్తా జిల్లాలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతోంది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 48 గంటల్లో ఉత్తర తీరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా అల్పపీడనం కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు రేపు కోస్తా జిల్లాలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. నేడు రేపు కోస్తా జిల్లాలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. హిమబంధు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరొక 4 రోజుల పాటు అంటే 21 తేదీ వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటుగా కృష్ణా, ప్రకాశం జిల్లాలలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. అటు నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడం, అలాగే వాగులు, వంకలు పొంగి పొరలకుండా ఉండేలాగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేపట్టడం జరిగింది. అలాగే అధికారులు ఇప్పటికే అలర్ట్ని గత 3 రోజుల నుంచి జారీ చేస్తూ ఉన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరొక వైపు ప్రకాశం బ్యారేజ్కి కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటితోటి దాదాపుగా బ్యారేజ్ నిండు కుండని తలపిస్తోంది. 3 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. 2,90,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తూ ఉన్నారు. మొత్తం బ్యారేజ్కు ఉన్నటువంటి 60 గేట్లను ఎత్తి 60 గేట్లలోనూ 6 అడుగుల మేర ఎత్తి, మిగిలిన 10 గేట్లను కూడా 4 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే మరొక 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు వాతావరణ శాఖ హెచ్చరికలతోటి ఏపీ విపత్తుల శాఖ సంస్థ డైరెక్టర్ కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్స్ని అలర్ట్ చేయడంతో పాటు కంట్రోల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్స్ వద్ద అలాగే ప్రత్యేకంగా విజయవాడలో చూసుకున్నట్లయితే మాన్సూన్ అలర్ట్ సెంటర్స్ని కూడా పెట్టడంతో పాటు ఎక్కడైతే
ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఆ ప్లేసెస్ని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు సాయంత్రానికి 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీరు బ్యారేజ్కి చేరే అవకాశం కూడా ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.